ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్‌గా చేసినటువంటి ఒక హాఫ్ సారీ ఫంక్షన్ యొక్క మేకప్ వ్లాగ్‌నైతే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరిగిందండి. అది ప్రాసెసింగ్ వీడియోని అంతా కూడా నేను గ్యాదర్ చేసినటువంటి క్లిప్స్ వరకు కూడా డీటెయిల్డ్‌గా అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరి అప్డేట్స్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక విషయంలోనికి వచ్చేస్తే ఈ ఏంటి అంటే మేము మేకప్‌కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసి హెయిర్ ప్రాసెసింగ్ అయితే చేయడం జరుగుతుందండి. ఆ ప్రాసెసింగ్‌లో వచ్చేసి హెయిర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిట్నింగ్, క్రింపింగ్ అయితే చేయడం జరుగుతుంది. హెయిర్ స్టైల్ వేసేటటువంటి వీడియో క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయిందండి. అందుకోసం అని చెప్పేసి ఉన్న క్లిప్స్ వరకే ఇచ్చేసి నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగిందండి. ఇక్కడైతే ఈ పాపకి వచ్చేసి హెయిర్‌ని స్ట్రెయిట్నింగ్, క్రింపింగ్ ఎట్ ఏ టైంలో చేయడం జరిగింది. ఈ విధంగా అయితే ఫస్ట్ నార్మల్ డ్రెస్ మీదకి మెస్సీ హెయిర్ స్టైల్‌ని అయితే వేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ వేర్ డ్రెస్ హాఫ్ సారీ కట్టిన తర్వాత ఆ మెస్సీ హెయిర్ స్టైల్‌ని అంతా కూడా రిమూవ్ చేసేసి వెనక సైడ్ పూల జడ అయితే వేయాలండి. అయితే వీళ్ళొచ్చేసి ఒక నార్మల్ ఫ్లవర్స్తోనే పువ్వులను డెకరేట్ చేయండి అని అడిగారు. అందుకోసం అని చెప్పేసి ఎలాంటి సవరము కూడా లేకుండా పాప హెయిర్ అయితే కొంచెం లెంతీగానే ఉందండి. ఉన్న హెయిర్‌తోనే ఉన్న ఫ్లవర్స్తోనే అడ్జస్ట్ చేసి ఈ జడనైతే డిజైన్ చేయడం జరిగిందండి. అయితే మీ ఇంట్లో జరిగేటటువంటి ఫంక్షన్స్‌కి కూడా మీకు మేకప్ ఆర్టిస్ట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్‌కైతే వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోండి. పర్టిక్యులర్‌గా మిమ్మల్ని ఎందుకు బుక్ చేసుకోవాలి అనేటటువంటి ఒక క్వెషన్‌కి గాని వచ్చినట్లయితే, మేము ఒక ఈవెంట్‌ని ఒప్పుకున్న దగ్గర స్టార్టింగ్ దగ్గర నుంచి ఈవెంట్ ఎండింగ్ వరకు కూడా మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఎలాగైతే మేము కేరింగ్‌తో ఉంటామో అట్లాగే ప్రతీదీ పిన్ టు పిన్ చూసుకుంటూ అయితే మీకు ఓవరాల్‌గా ఈవెంట్‌నైతే సక్సెస్‌ఫుల్‌గా మీకు అందిస్తామండి. అదైతే మేము 100% కాన్ఫిడెంట్‌గా అయితే చెప్పగలము. అండ్ అట్లాగే ఈ ఈవెంట్ అయితే ఒక విలేజ్‌లో అయితే మేము చేయడం జరిగిందండి. విలేజ్‌లో అని చెప్పి పర్టిక్యులర్‌గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే మేకప్ అనేసరికి చాలా మందికి కూడా తెల్లగా ఏదో మనం తీసుకొచ్చి పెట్టుకున్నట్టుగా ఫేస్‌కి ఎక్కువగా పూసేసి ఉన్న ఫేస్ వాల్యూస్ తగ్గిపోతాయి అని చెప్పేసి అయితే చాలా మందికి ఒక అపోహ అయితే ఉందండి. అట్లాగైతే కాదు. మీరు ఉన్నటువంటి లొకాలిటీని బట్టి అది సిటీ కల్చరా, విలేజ్ కల్చరా అనే దాన్ని చెక్ చేసుకొని కూడా మేము ఈ మేకప్‌నైతే చేయడం జరుగుతుందండి. ఈ పాపకొచ్చేసి మేమిక్కడ విలేజ్‌లో చేసాం కాబట్టి నో మేకప్ లుక్‌తో తన స్కిన్ టోన్‌లోనే వెళ్ళిపోయి బ్రైట్‌నెస్ వచ్చే విధంగా అయితే నేచురల్ లుక్‌తో మేకప్‌నైతే చేయడం జరిగిందండి. ఈ మేకప్ అయితే ఆ ఈవెంట్ వాళ్ళకి కూడా 100% చాలా సాటిస్ఫైడ్‌గా ఉన్నారనమాట. ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఇంకా అవుట్‌ఫిట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూసి వీడియో ఎలా ఉంది ఎంజాయ్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.